ఎవ్రీవన్, ఈరోజు సేమ్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ఇప్పుడు సేమ్ ఉప్మా ప్రిపేర్ చేయడానికి దాంట్లో కొద్దిగా 2-3 పచ్చిమిర్చి, 2 క్యారెట్, అలాగే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను. క్యారెట్ని ఇలా పీల్ చేసుకొని ఆ క్యారెట్ని, ఆనియన్ని, అలాగే పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసి తీసుకోండి. అలాగే వీటితో పాటు నేను ఇక్కడ బఠానీని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బఠానీ లేకపోతే పల్లీల్ని అలాంటివి యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్లో నేను ఇక్కడ సేమియాని రోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలా రోస్ట్ చేయడం వల్ల స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మీరు రోస్టెడ్ వర్మిసెల్లి తీసుకుంటే డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారుగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపులోకి కొన్ని ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని ఒక 30 సెకండ్ల పాటు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక దాంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, అలాగే బఠానీని కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే పల్లీల్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బఠానీ వేసానని పల్లీల్ని స్కిప్ చేశాను. ఇలా కొద్దిగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయ్యాక దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనకి కావాల్సినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. అంతేనండి, టేస్టీగా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.